నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జాతకంలో ఎన్నో యోగాలు ఉంటాయి, కానీ అవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. సో మన జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నాయి, దాని ద్వారా మనకి ఎటువంటి కలిసి వస్తాయి అన్న వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు నిపుణులు, అలాగే లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు, మాకు లాస్ట్ వీక్ లో వచ్చేసి యోగాలు మంత్రాల గురించి, మాకు బుధాదిత్య యోగం గురించి, ఇంకా మరెన్నో యోగాల గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఈసారి ఏ యోగం గురించి తెలియజేయబోతున్నారో ఒకసారి చెప్పరా గురువు గారు? తప్పకుండా అమ్మా. రాజలక్షణ యోగా అని ఉంటుంది. రాజలక్షణ యోగా అంటే రాజుకుండే లక్షణాలు ఆ వ్యక్తికి ఉంటాయి. రాజలక్షణ యోగా అంటే రాజుకుండే లక్షణాలు ఏమిటి అంటే రక్షణ ఇచ్చే శక్తి అతనిలో ఉండాలి, అంటే ఎనర్జీ ఉంటుంది బలంగా. అదే విధంగా దయాగుణం కూడా ఉండాలి రాజుకి. దయ ఉంటేనే కదమ్మా రాజు అరే ఈ పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళకి సహాయం చేయగలండి అనేటువంటి లక్షణం కానీ, అదే విధంగా పోరాట ప్రతిమ ఉండేటువంటి లక్షణం, రక్షించే లక్షణం కానీ ఉండాలి. మరి దీనికి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉండాలి, జ్యోతిషాస్త్రం ఏం చెప్పింది దీనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాగుణం ఉండాలి అంటే లగ్నం నుంచి కేంద్రాల్లో కానీ లగ్నంలో కానీ శుభగ్రహాలు ఉండాలి చెప్తుంది శాస్త్రం. అంటే ఏమిటి శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఇవి లగ్నాన్ని ఆక్యుపై చేసి ఉండాలి, లేదా లగ్నం నుంచి కేంద్రంలో ఉండాలి. కేంద్రం అంటే 1, 4, 7, 10 లో ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జాతకుడికి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్ నేచర్ ఉంటుంది. మరి సాఫ్ట్ ఒక నేచర్ ఉంటే సరిపోదు కదా, పరాక్రమం కూడా ఉండాలన్నప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో పాపగ్రహాలు శుభగ్రహాలు అని విడదీయబడ్డాయి. పాపగ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, శని, ఇవి పాపగ్రహాలు. ఇవి కేంద్రాల్లో ఉంటూ ఈ గ్రహాలు గనక 6th హౌస్ 3rd హౌస్ అంటే పరాక్రమ స్థానాల్లో పాపగ్రహం ఉంటే ఆ వ్యక్తికి పరాక్రమం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క దయాగుణం ఉంటుంది. ఇది కేవలం ఒక రాజుకే ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి ఇది నార్మల్ పీపుల్కి ఉన్నప్పుడు కూడా ఆ లక్షణం ఆ వ్యక్తిలో ఉంటుంది. చూడండి, చాలా మంది మనం చూస్తూ ఉంటాం, చాలా మంచి వ్యక్తి, ఎట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్ అండి అంటూ ఉంటాం. ఇది ఎవరికి ఉంటుందంటే రాజలక్షణ యోగం, ఈ కాంబినేషన్స్ ఉన్న వ్యక్తికి ఉంటుంది. ఇందులో ఈ గ్రహాలు గనక ఓన్ హౌసెస్ లో గనక ఉంటే, మీకు వాళ్ళు ఓన్ హౌసెస్ లో కనుక ఉంటే ఈ గ్రహాలు వెళ్ళి మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా దేశానికి రాజులు కూడా అవుతారు. మీరు మన ఇందిరాగాంధీ జాతకాలు, కొన్ని నేను ప్రెసిడెంట్ జాతకాలు 140-140 జాతకాల దాకా నేను అనాలిసిస్ చేశాను. వాళ్ళు దేశానికి ప్రెసిడెంట్లు అవ్వడం, రాజులు అవ్వడం, 10th హౌస్ బలంగా ఉంటే రాజయోగాల వల్ల రాజులు అవుతూ ఉంటారు, అంటే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పిన రాజలక్షణ యోగం గనక స్పెసిఫిక్ గా ఉంటే ఇంకా బాగా పరిపాలిస్తాడు. ఇప్పుడు మనకి శ్రీరామచంద్రమూర్తికి కూడా తీసుకుంటే ఓన్ హౌసెస్ లో, ఎగ్జాల్టెడ్ హౌసెస్ లో ఎక్కువ ప్లానెట్స్, అతనికి ఉచ్చ స్థితిలో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ దయాగుణం ఉంటుంది అతనికి. అతని లక్షణం ఎలా అంటే, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఒక 100 తప్పులు చేస్తున్నాడు ఒక వ్యక్తి, కానీ ఒక్క మంచి పని చేశాడు అనుకోండి, ఆ ఒక్క మంచి పని గుర్తుపెట్టుకుంటాడు అంటే శ్రీరామచంద్రమూర్తి. అరే ఆ ఒక్క పని ఎంత బాగా బొమ్మలు గీస్తాడండి, లేకపోతే ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా కుండలు తయారు చేస్తాడు, అంటే అతనిలో ఉన్న టాలెంట్ ని మాత్రమే గుర్తిస్తాడు, కానీ 99 విషయాలు పట్టించుకోడు. అది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాజలక్షణ యోగంలో కూడా ఉదాహరణకి ఒక్కొక్కసారి ఏమవుద్ది, రాజలక్షణ యోగం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అదంతా ఆ దశలు సరిగ్గా రావు వాళ్ళకి. ఎప్పుడో చిన్నప్పుడు అయిపోద్ది, లేకపోతే ఎప్పుడో ముసలి ఏజ్ లో వస్తుంది ఆ దశ, ఆ కాంబినేషన్స్ ఉన్నా కూడా పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికైనా రాజలక్షణ యోగం ఉందండి కానీ మాకు యోగించట్లేదు అన్నప్పుడు రాజశ్యామల మంత్రాన్ని చేసుకోవాలి. ఓం రాజశ్యామల దేవతాయై నమః అనుకుంటుండాలి, లేదా రాజశ్యామల స్తోత్రం ఉంటుంది, లేదా శ్యామల దండకం ఉంటుంది. మాణిక్యమీనాముపనాలయంతి మదాల్లస మంజులవాత్ విలాస అనేటువంటిది నామం ఉంటుంది, అది దాని దండకం ఉంటుంది, మన మహాకవి కాళిదాస్ చెప్పినటువంటిది. చేసుకుంటే కూడా చక్కగా వాళ్ళకి అంటే ఆ యోగము యాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎలా అంటే ఒక యోగం ఉంటుంది మనకి జన్మజాతకంలో, కానీ యాక్టివ్లో ఉండదు, డెడ్ అయిపోద్ది ఒక్కోసారి యోగం, ఒక్కోసారి పాపకత్తిలో ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడు కూడా జాతచక్రం చూసినప్పుడు ఆ యోగం ఎలా ఉంది అనేటువంటి పర్టికులర్ గా చూడాలి. ఇప్పుడు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదో ఒక కర్రీ చేసుకున్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ కర్రీ నిన్న చేశారు, కానీ వాళ్ళు ఏం లాభం? ఆ కర్రీ ఎంత అద్భుతమైన గుత్తొంకాయ కూర అన్నా ఏం లాభం? పాడైపోయింది. అంటే అది డెడ్ అయిపోయింది దానిలో.
తినడానికి పనికిరాదు, పడేస్తాం. పడేస్తాం. అదే ఇప్పుడు ఫ్రెష్గా అయితే అబ్బా బాగుందండి అంటాం. అంటే ఏంటి, యోగం కూడా అలాంటిదే. ఎప్పుడో 70 ఏళ్ళకి వస్తుందండి యోగం, ఇప్పుడు లేదనుకుంటే వేస్ట్. లేదా యోగం ఉంది కానీ లాక్ అయిపోయి ఉంది అంటే, మీకు పెద్ద బంగారం పెట్టి ఇచ్చారు కానీ దానికి ఇంత పెద్ద తాళం వేసింది, అసలు పగలగొట్టడానికి కూడా వీళ్ళు ఏం లాభం, బంగారు పెట్టుంటే కదా. అట్లా ఏంటంటే యోగం ఉంటే సరిపోదు. ఇప్పుడు కొంతమందికి అనారోగ్య సంబంధించిన యోగాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఇంటి నిండా ప్రతి ఒక్కరు స్వీట్ డబ్బా తీసుకొచ్చేస్తారు కానీ వాటి ఒంట్లో షుగర్ ఉంటుంది, ఏం లాభం, ఇన్ని పెట్టిలో నేతితో చేసినటువంటి స్వీట్లు, షుగర్ ఉంది బాడీలో, ఏం చేస్తాడు. అట్లా యోగం ఉండడం, ఆ యోగం యాక్టివేట్ అవ్వడం, డెడ్ అవ్వకుండా ఉండడం, సరైన ఏజ్కి రావడం, అనుభవించగలగడం ఆ అబ్బాయి, ఆ జాతకుడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుభవించరు. మీరు గమనించండి, వాళ్ళు ఉదయం లెగిస్తే నైట్ వరకు వర్కే చేస్తుంటారు, ఓన్లీ సంపాదిస్తుంటే వాళ్ళ భార్య పిల్లలే అనుభవిస్తుంటారు. వాళ్ళు అసలైన రాజయోగ కారకులు, వీళ్ళు కాదు. అర్థమైందమ్మా. అసలు వాళ్ళకి అనుభవించే యోగం ఉందా లేదో చూడాలి. ఊరికే సంపాదించగలిపోతాడు, రాత్రి పగలు పని పని పని, టెన్షన్స్ పడిపోతాడు, అయిపోద్ది లైఫ్. ఈ డబ్బులు కొన్ని 100 కోట్లు భార్య పేరు మీద పిల్లల పేర్ల మీదకి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఏమీ చేయకుండా చక్కగా ఆ రెంట్లు వస్తుంటే అనుభవించుకుంటే, ఎంజాయ్ చేసుకుంటే, ఆ దేశం ఈ దేశం తిరుగుకుంటే, వీళ్ళు అనుభవిస్తాడు, వాడు అనుభవించు. ఇక్కడ ఏంటంటే అనుభవించే యోగం కూడా ఉండాలి. అది ఎంత ఉన్నా కానీ మనకు ఆ యోగం ఉంటేనే అనుభవించగలం, యోగిస్తుంది, అనుభవించగలం. అయితే ఈ రాజలక్షణ యోగం కనుక ఎవరికైనా యోగించట్లేదు అన్నప్పుడు రాజశ్యామల మంత్రం చేసుకోవాలి. మొత్తం మంత్రం నాకు ఎవరు దొరకలేదు గురువు అనుకుంటే ఓం రాజశ్యామల దేవత అయి నమః అనుకుంటే సరిపోతుంది. శ్యామలాదేవి అనుగ్రహం చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, మాకు రాజలక్షణ యోగం గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. అంటే యోగం ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి రాజభోగం అనుభవిస్తారన్న వాటన్నిటి గురించి అయితే మాకు వివరించారు. ఇప్పుడు ఇంకొక యోగం గురించి, అసలు ఇప్పుడు ఏ యోగం గురించి చెప్పబోతున్నారు? ఇంకో యోగం జ్యోతిష్ శాస్త్రంలో అది ఎట్లాంటిదంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూ బ్రతుకుతాడు. చూడండి, అవును, అంటే ఏమిటి, వాడు మైండ్ లో ఎప్పుడు బయటికి వెళ్తే మోసం జరుగుతుందేమో, ఏదైనా కొనాలంటే మోసమేమో, సస్పెక్టెడ్ గా ఉంటుంది, కొంచెం భయంగా బ్రతుకుతూ ఉంటారు, ప్రతిదీ అనుమానిస్తూ భయంగా బ్రతుకుతూ ఉంటారు. దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో వాంఛన చోర భీతి యోగా అన్నారు. చోర భీతి ఎప్పుడేమి ఎవడేం పట్టుకుపోతాడో భయం, వాడికి భయంతో ఉంటారు అన్నమాట. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ లగ్నం రెండు భయాన్ని కొలిపించే దాంట్లో ఉంటాయి. స్పెసిఫిక్ గా ఆలోచనాకారకుడు బుధుడు పాడవుతాడు, మైండ్ మూన్ పాడవుతుంది వాళ్ళకి, లగ్నము అండ్ 5th హౌస్ పాడవుతాయి వాళ్ళ జన్మజాతకంలో. అప్పుడు ఏమవుతుంది, వాంఛన చోరభీతి యోగా అని పెట్టారు దాని పేరు. అంటే వాడు ఎంతసేపు అమ్మో, ఒక డబ్బులు కట్టాలంటే భయం, ఎవడు పట్టుకుపోతాడో, ఏదైనా సరే ఇంట్లో 1కి 10 సార్లు తాళం చెక్ చేసుకుంటుంటాడు, ఇది తాళం కరెక్ట్గా వేసాను లేదా అని. 1-4 సార్లు కార్ దగ్గరికి వెళ్తాడు, వేస్తాడు, మళ్ళీ కొంచెం దూరం వెనక్కి వెళ్ళి మళ్ళీ కార్ డోర్ చెక్ చేసుకుంటాడు. అంటే విచిత్రంగా వాళ్ళ లైఫ్ లో అలా జరుగుతాయి కూడా కొన్ని సంఘటనలు. ఎవడో కొట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు వాంఛన చోరభీతి యోగంలో పుట్టాడు? ఎందుకు వాంఛన చోర భీతి యోగంలో పుడతాడు మనిషి అంటే, పాస్ట్ లైఫ్ లో ఈ వ్యక్తి వేరే వాళ్ళందరూ అలా తీసేసుకున్నాడు, ఈ వ్యక్తి వేరే వాళ్ళు లాక్కుంటూ ఉంటాడు. కర్మ సిద్ధాంతం అంతా కూడా దాన్నే వాంఛన చోరభీతి యోగా. అంటే ఇంక వాడికి నిద్ర కూడా పట్టదు, నిద్రపోతుంటే కూడా గబుక్కు నిద్రలోంచి నిద్రలేచి ఏమైంది ఎవరిని పట్టు పెట్టంటే, కళ్ళు కూడా అలాంటివి వస్తాయి, స్వప్నాలు కూడా. ఇది స్పెసిఫిక్ గా రాహువు రవి శని ఈ కలయిక కానీ, లేకపోతే రాహువు శని కేతువు రవి ఈ కాంబినేషన్స్ లగ్నాన్ని కానీ పంచపాన్ని కానీ ఆక్యుపై చేస్తూ చంద్రుడు పాడవ్వాలి. ఇవి చంద్రుడు పాడే కోణాల్లో కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ వాంఛన చోరభీతి యోగం ఏర్పడుతుంది. అంటే కోణాల్లో, ఎందుకంటే కోణం అంటే ఆలోచన, పంచమం అంటే ఆలోచన, ఇంకో కోణం 9 అంటే పూర్వజన్మ. సో ఇవి ఈ పూర్వజన్మలో చేసుకున్నదే యాజ్ ఇట్ ఈజ్ గా వీడికి ఈ అబ్బాయి ఇక్కడ వచ్చిందనమాట. అందుకని వీళ్ళు ఈ దీంట్లో కంగారు పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే, చండీ అమ్మవారి ఆరాధన చేయాలి. అంటే ఓం చండీ దేవతాయే నమః. మీరు మొత్తం చండీ పారాయణం చేయలేరు ఉదాహరణకి, అప్పుడు మీరు చండీ పారాయణంలో కనుక చూసినట్లయితే అమ్మవారు అవతారం అదంతా కూడా ఫస్ట్ బ్రహ్మస్తుతిస్తాడు. ఆ మహావిష్ణు నాభికమలం నుంచి వచ్చింది బ్రహ్మ
మహావిష్ణువు చెవులోంచి మధుకైటబులు అని ఇద్దరు రాక్షసులు వచ్చి అతన్ని బ్రహ్మతో ఫైటింగ్ చేద్దామంటే బాబాయ్ నా వల్ల కాదని వెళ్ళి మహావిష్ణువుని లేపుతాడు, నిద్ర లేపినప్పుడు లేపే క్రమంలో ఈ మాయ ఎవరు, అసలు నిద్రపోతున్నటువంటి దానికి నిద్రకి ఎవరు కారణము అని అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారు వస్తుంది. ఆ రకంగా అమ్మవారు విష్ణువుకి ఎలా నువ్వు ఫైట్ చేయాలి, ఎలా గెలవాలో చెప్పడం, దాని తర్వాత చండముండుల్ని, అదేవిధంగా మహిషాసురమర్దిని, ఇవన్నీ ఉంటాయి మనకి మన చండీ పారాయణంలో. అవి ఎప్పుడైతే మనిషి వింటాడో, చదువుతాడో, లేకపోతే హోమంలో కూర్చుంటాడో, లేకపోతే పారాయణం చేస్తాడో, అప్పుడు ఈ యోగం ఏదైతే ఉండి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో, చోరబీతి ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది, అది విన్నప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్న సారాంశం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఒకటి అర్థమైపోద్ది, ఓహో ఎలాంటి దానికైనా అమ్మవారి రక్ష. అంత పెద్ద పెద్ద చండముండుల్ని, మహిషాసురుణ్ణి, వీళ్ళందరినీ చంపినప్పుడు ఈ పెద్ద విషయం ఏముంది అనే ఒక ఫీల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అతనికి బాగుంటుంది. అయితే దీనికి రెమెడీ కూడా ఏంటంటే రవి, కుజుడు, రాహువు, కేతువు, శని, ఈ 5 గ్రహాలు, రవి, కుజ, శని, రాహుకేతు, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ప్రాక్టీస్ చేస్తుండాలి వీళ్ళు. అప్పుడు కానీ ఈ వాంఛర చోరబీతి యోగ పోదు. దీన్ని కొంతమంది ఒక సైకలాజికల్ ఇది కూడా అంటూ ఉంటారు, కానీ జాతచక్రంలో చూస్తే ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. దీనికి ఒకటే నేను ఇందాక చెప్పినట్టుగా చండీ పారాయణం చేసుకోవడమే. అండ్ అదేవిధంగా కనీసం కొంతమందికి స్తోమత ఉండదు చండీ పారాయణం చేసే, అంటే హోమం చేసుకునే స్తోమత ఉండదు. మనకి ఆలయాల్లో సామూహికంగా చేస్తుంటారు చూసారా, అక్కడికి వెళ్ళి జస్ట్ కూర్చున్నా చాలు. కూర్చున్నా మనం హోమం చేసిన దాంట్లో 25% అక్కడ కూర్చున్న వాళ్ళకి వస్తుందమ్మా. ఏదైనా ఒక హోమం జరుగుతుంది కదా, జరిగినప్పుడు చేయించుకున్న వ్యక్తికి 25%, చేసిన వ్యక్తికి 25%, ఆ కార్యాన్ని నిర్వహించడానికి కొంత చూసుకుంటారు వేరే వాళ్ళకి 25%, అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి 25% వెళ్తుంది. దానికి 25%. అంటే ఏంటి అంటే కనీసం అక్కడ కూర్చొని ఆ మంత్రాల ధ్వని ఆ హోమ ప్రదేశంలో కూర్చుంటే ఆ ఫలితం వస్తుంది. అందుకని డబ్బులు లేవు, చండీపారాయణం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. సామూహికంగా చేసుకుని ఎంత లేదన్నా 10,000 తీసుకుంటారు బయట. ఇంట్లో మీరు సింగిల్గా అయితే ఒక 50,000 ఖర్చు అవుద్ది, ₹1,00,000 కూడా ఖర్చు అవుద్ది. అయితే అలాంటప్పుడు మేము చేసుకోలేము అన్నప్పుడు ఈ మంత్రము ఆ జరిగే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా నమస్కరించుకొని హోమం అయిపోయిన తర్వాత ఆ భస్మ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని రోజు పెట్టుకుంటే కూడా ఆ దోషం పోతుంది. అసలు యోగం చేయించుకోలేని వారు వెళ్ళి చేసే దగ్గర కూర్చున్నా గానీ అదొకటి. ఇంకోటి గ్రహణాలు వస్తుంటాయి చూసారా, ఎందుకంటే ఇందులో రాహుకేతు కాంబినేషన్ ఉంటుంది. గ్రహణ సమయంలో అమ్మవారి సాధన ఏదైనా చేయాలంటే లలితా సహస్రనామాలు, లేదా విష్ణు సహస్రనామాలు, లేదా అమ్మవారి మంత్రం ఎవరి దగ్గర గురువు దగ్గర పొందితే గ్రహణ సమయంలో చాంటింగ్ చేయడం, అప్పుడే ఈ చోరబీతి యోగం అనేటువంటిది పోతుంది వారికి. అదేవిధంగా గోసేవ, గోవులు ఉంటాయి కదా, గోసేవ, గోవులకి బెల్లము, క్యారెట్లు, అదేవిధంగా గ్రాసము ఇవి తినిపిస్తే కూడా దోషం తగ్గుతుంది. ఈ చోరబీతి అంటే వీళ్ళకి తెలియని ఒక భయం, ఎక్కడో తెలియని ఒక భయం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇది కొంతమంది చూడండి తుడిచిందే తుడుస్తుంటారు, కడిగిందే కడుక్కుంటుంటారు, అదొక ఓసిడి పేషెంట్స్, ఓసిడి రూపంలో కూడా వస్తుంది ఇది. అంటే భీతి బయట జరిగే కాకుండా ఈ క్రిముల రూపంలో ఉండిపోయేమో, నాకేదో అంటుకుందేమో, సరిగ్గా క్లీన్ చేయలేనేమో, ఈ రూపంలోకి వెళ్తుంది ఒకసారి కొంతమందికి. ఇది కూడా ఒక రకమైన వాంఛన చోరబీతి యోగమే, కానీ ఇది ఇంకో లెవెల్. ఇది అంటే ఏ రూపంలో వస్తుందో తెలియదులే కానీ భయం అనేది అదేంటంటే స్వల్పంగా ఉంటుంది వీళ్ళకి. ఈ చేతులు ఇవి మాటిమాడి కడుగుతుంటారు, మాటిమాడి తుడుస్తుంటారు, ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళగానే సోఫాలంతా కడుగుతూ ఉంటారు. అదొక ఓసిడి అన్నమాట. అది కూడా ఇట్లాంటి కాంబినేషన్, అది కూడా కొంతవరకు. ఇంకా క్లీన్ గా చేయలేదేమో, దానికి కూడా చేసుకుంటే సరిపోతుంది, చండీ పారాయణం చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటివి ఉన్న అందరూ చండీ పారాయణం చేసుకోవాలి, లేదా కనీసం ఓం దుమ్ దుర్గాయ నమః అయినా అనుకోవాలి. అది అమ్మవారి స్తోత్రం, అమ్మవారి స్తోత్రంలో ఓం దుమ్ దుర్గాయ నమః, అది కూడా మీకు భయాన్ని పోగొడుతుంది. గురువు గారు, కొంతమంది ఏంటంటే అన్ని సడన్ గా కోల్పోతారు, వెంటనే వాళ్ళకి జాబ్ రావడం వచ్చింది, అమ్మయ్య నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది అన్న సంతోషంలో ఉంటారు, వెంటనే కోల్పోతారు. ఇట్లా అన్ని సడన్ గా కోల్పోతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా సడన్ గా కోల్పోవడానికి ఏమన్నా వారి జాతకంలో ఏమన్నా యోగాలు ఉండడం వల్ల అట్లా సడన్ గా కోల్పోతారంటారా గురువు గారు? దీన్ని శకట యోగము అంటారు. జూపిటర్ అంటే గురువు నుంచి చంద్రుడు గనక 6, 8 స్థానాల్లో ఉన్నప్పుడు
కొన్నిసార్లు 3వ స్థానం కూడా చెప్పబడింది. శకట యోగము అంటారు. అయితే అది ప్రతి ఒక్కరికి గురువు నుంచి 6, 8 స్థానాల్లో ఉంటే శకట యోగం ఏర్పడుతుందా అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ దశ. మీకు ఏదైనా ఒక మంచి మహాదశ నడుస్తుంది, అప్పుడు అది పనిచేయదు పెద్దగా. ఈ గురువులో చంద్రుడు ఇప్పుడు శకట యోగం ఉంది, గురువు 6-12లో గురుచంద్రుడు ఉన్నారు. అప్పుడు గురువులో చంద్రుడు కానీ చంద్రుల్లో గురువు అంతర్దశలు మహాదశలు వచ్చినప్పుడు శకట యోగం బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ శకట యోగం కోల్పోవడం అంటే ఏమిటి అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ ఏజ్ బట్టి. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లవాడికి శకట యోగం యాక్టివేట్ అయింది అనుకోండి, స్కూల్ సడన్ గా మానేయాల్సి వస్తుంది. అరే ఎందుకు మానేశారంటే ఏదో ఏదో షిఫ్ట్ అయ్యారంటే అక్కడ అడ్మిషన్ దొరకలేదు, 1 year పోయింది. చిన్నపిల్లవాడికి అదే కదా వాళ్ళకి ఆ టైంలో ఉన్నటువంటి ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు అదే కదా. ఎగ్జాంపుల్ ఒక ఏజ్ వచ్చింది, పిల్లవాడు పెళ్లి అనుకున్నాం, వివాహం ఇంకా ఏముంది, రేపు వివాహం అనగా సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్లా జరుగుతూ ఉంటాయి. లేదా ఒక మంచి సంబంధం, అమ్మాయికి కావచ్చు అబ్బాయి కావచ్చు, అబ్బాయి ఇంత మంచి సంబంధం ఇంకా దొరకదు, బాలే లక్ అనుకుంటాం, సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంది. శకట యోగ లక్షణం అది. అలాగే మనకి ఉద్యోగం ఇంకేంటి అసలు వచ్చేసింది, గవర్నమెంట్ సక్సెస్ అయిపోయినా గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది, ఎగ్జామ్స్ నే క్యాన్సిల్ చేస్తుంది. మొన్న అయింది కదా ఒకసారి, అరే ఇంత పర్సంటేజ్ వచ్చింది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అరే ఇక్కడ ఏంటి అసలు, నేను ఇంత కష్టపడ్డాను, చదివాను, రాశాను, గవర్నమెంట్ సడన్ గా క్యాన్సిల్ చేయడం ఏంటి? లేకపోతే ఉద్యోగం వచ్చి కూడా క్యాన్సిల్స్ అవుతాయి కొన్ని. ఇంకేముంది, బాస్ పంపించేస్తా క్యాన్సిల్స్ అవుతాయి. దట్ ఈస్ ద శకట యోగ. ఎందుకంటే మనకి గజకేసరి యోగం ఎలా అయితే చంద్రుడి నుంచి గురువు కేంద్రాల్లో ఉంటే మనం గజకేసరి యోగం ఎట్లా అంటామో, ఇది రివర్స్ అయింది, గజకేసరి యోగానికి రివర్స్ అయింది. అందుకని ఏమైపోద్ది, ఈ శకట యోగం ఏర్పడినప్పుడు సర్వసాధారణంగా మనం చూడండి ఏదైనా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం మెంటల్లీ అప్సెట్ అవుతాం. అరే ఏంటి ఇట్లా అయిపోయింది, దాని నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది. ఎందుకు అంటే ఈ చంద్రుడికి బలం లేదు అక్కడ. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితేనే కదా మనిషి అప్సెట్ అవుతాడు, లేకపోతే ఎందుకు అవుతాడు, ప్రశాంతంగానే ఉంటాడు కదా. అందుకని ఈ వ్యక్తి యొక్క మైండ్ సెట్ మెంటల్లీ డిస్టర్బ్ అవ్వాలి కాబట్టి మీకు స్లోగా అయితే మనం ఎక్కడ అప్సెట్ అవుతాం అర్థమైపోతుంది మనకి. ఉద్యోగం అన్నాము, ఏమో చెప్పలేమన్నాము అలా అనుకున్నాము, ఒక రోజు మనమే డిసైడ్ అవుతాం, పోతే పని వస్తే వచ్చింది ఇంకా రావట్లేదులే, మనం దీనికి అడ్జస్ట్ అవ్వాలని. ఇంకోటేమో సడన్ గా అది జరిగేసరికి అర్థం కాదు. అందుకే యాక్సిడెంట్స్ చూడండి సడన్ గా అవుతాయి. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు, కొంతసేపు నిల్చోబెట్టి నీళ్ళు దాయిచ్చి కూర్చున్నాక అప్పుడు తెలివిలోకి వస్తారు. సో యాక్సిడెంటల్లీ లైఫ్ లో అనేకమైనటువంటి మార్పులను ఇచ్చేటువంటిది శకట యోగ. మరి దీనికి ఎట్లాగా అంటే గురువారము సోమవారము గుర్తుపెట్టుకోండి. సోమ గురువారాలు ఏం చేయాలంటే, సోమవారం అమ్మవారి నామం ఎక్కువగా జపిస్తూ సోమవారం ఉపవాసం ఉండాలి. గురువారం దత్తుని నామం చేసుకుంటూ గురువారం ఉపవాసం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కనీసం పని పూర్తిగా ఉండలేము, వాళ్ళ అనారోగ్యం సంథింగ్ కొంతమందికి బేర్ చేయలేరు వాళ్ళు, అలాంటి వాళ్ళు కనీసం ఒక్క పొద్దు, కనీసం ఫ్రూట్స్ తిని, ఆ రోజు కనీసం అన్నం తినకుండా టిఫిన్ అయినా తింటూ ఒక పూట ఉంటూ ఆ రోజంతా కూడా ఓం గురువారం నాడేమో జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండాలి. సోమవారం రోజేమో ఓం రాజరాజేశ్వరి నమః అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ శకట యోగం ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ అయిపోద్ది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఒక ఎనర్జీ, ఇప్పుడు ఎలా అంటే అమ్మా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము విపరీతమైన ఎండ ఉంది బయట, రూమ్ లోకి వచ్చి ఏసీ కూర్చున్నాం, బయట ఎంత ఎండ ఉంటే మీకేంటి, రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి అంటే ఒక రక్షణ, ఒక ఏసీ అనే ఒక రక్షణలో మీరు ఉన్నారు. అది 40 degrees వస్తాయి ఏంటి, 30 degrees వస్తాయి, 35 degrees వస్తాయి, మనకంటే ఒక రక్షణ ఉంది కదా. అలా అయితే మీకు ఆ ఎండ తీవ్రత మీ మీద ఎలా పడదో, ఎప్పుడైతే ఈ శకట యోగాన్ని బ్రేక్ చేసే మంత్రాలు అన్నమాట ఇవి, దత్తాత్రేయుడు అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు, వీరికి గనక చేసుకుంటే ఏమైపోతుంది అంటే ఇది ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఏ సూర్యుడు ఎక్కడికి పోడు, ఆకాశం ఎక్కడికి పోదు, ఏది ఎక్కడికి పోదు, అవి అలాగే ఉంటాయి, కానీ మీకు రక్షణ ఏర్పడుతుంది. దెన్ మీరు లైఫ్ లో సడన్ గా కోల్పోవడాలు ఇలాంటివి ఉండవు. ఇది చేసుకోవాలి. అట్లాగే వీలున్నప్పుడల్లా కూడా సోమవారాలు తెల్లటి వస్త్రం ఎవరికైనా దానంగా ఇవ్వడం, బియ్యము దానంగా ఇవ్వడం, అండ్ అదేవిధంగా మనకి గురువారాలు అయితే ఈ పసుపు కానీ గంధం కానీ టెంపుల్స్ లో వాడుకోవడానికి ఇవ్వాలి.
ఓన్లీ టెంపుల్స్ లో ఏదైనా దీపారాధన వాడతారు కదా, అక్కడ టెంపుల్లో వాడతారు స్వామివారికి అలంకరణకి, వాటికి పసుపు గంధం లేదా శనగలు ప్లస్ ఎల్లో కలర్ క్లాత్ వీటిని దానంగా ఇస్తూ ఉంటే ఈ శకట యోగం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఏమిటి, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, 6/8 లో ఉన్నాయి గురువు చంద్రుడు, ఇవి కలవట్లేదు, ఎఫెక్ట్ ఇస్తుంది, బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని తెలిసిపోయింది. దీన్ని మనం వదిలేస్తే అంటే దానం రూపంలో ఇస్తే అది క్లియర్ అయిపోతుంది. అంటే ఎలాగ, ఎందుకు అంటే పాస్ట్ లైఫ్ లో గురువుకి సంబంధించిన మాతృమూర్తికి సంబంధించిన ఏదో దోషం చేశాడు ఈ జాతకుడు, గురువుని ఏదో ఇబ్బంది పెట్టాడో లేకపోతే మాతృమూర్తికి సంబంధించిన ఏదో ఇబ్బంది పెట్టాడు, అది ఈ రూపంలో శకట యోగం రూపంలో వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన దానం, దానికి సంబంధించిన మంత్రం చేస్తూ ఉంటే అప్పుడు ఈ శకట యోగ బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక యోగం ఉంది, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా మంచి చేస్తుందా, మంచి చేస్తే మీరేమి ఇది అవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా అది మంచి చేస్తాం. ఇబ్బంది ఇస్తుంది, దానికి తగ్గట్టుగా రక్షణ మనం పొందాలి. సో దానికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. గురువులతో తెలియకుండా ఒకసారి గొడవ కూడా వస్తుంది శకట యోగం ఉన్న వాళ్ళకి, గొడవ పెట్టుకోకూడదు. సరే నా పూర్వజన్మలో ఏదో కర్మ ఉంది అని అనుకోవాలి, కానీ వాళ్ళని దూషిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక 10 జన్మలు మళ్ళీ ఎత్తి మళ్ళీ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తల్లితో వస్తుంది ఒక్కోసారి శకట యోగంలో ఉన్నప్పుడు. చంద్రుడు పాడయ్యాడు అనుకోండి, 6/8 లో ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి కూడా, అప్పుడు తల్లి చాలా ఒక 4 పిల్లలు ఉన్నా తల్లికి ఈ అబ్బాయికి ఎందుకు పడదు, మిగతా అందరితో బాగానే ఉంటారు, తల్లికి అర్థం కాదు కొడుకుకి అర్థం కాదు. అట్లాంటి జాతకాలు నేను చాలా చేశాను. వాళ్ళకి జాతకం చూసి ఏమంటే మీ తల్లి గారితో ఇబ్బంది ఉంది కదండి, అవునండి అంటారు. చాలా రేర్ కేసెస్, అసలు ఎవరికి ఉండదు అట్లా ఈ విషయంలో, చాలా రేర్ కేసెస్ జరుగుతుంది, 1,00,000లో ఒకటి జరుగుతూ ఉంటుంది. గొడవలు అంటే 4 పిల్లలు ఉంటే 3తో బాగానే ఉంటది తల్లి, ఈ అబ్బాయి వచ్చేసరికి ఏదో గొడవలు అవుతూ ఉంటాయి. ఈ అబ్బాయికి అర్థం కాదు, తల్లికి అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుంది అని. బికాస్ ఆఫ్ చంద్రుడు పాడవడం, శకట యోగాల్లో పాడడం, దీనివల్ల అంటే చంద్రుడికి గురుబలం లేకపోవడం, గురువుకి చంద్రుడి యొక్క బలం లేకపోవడం, దీనివల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. గురువు గారు చాలా మందికి చూసుకున్నట్లయితే అన్ని సడన్ గా కలిసి వస్తుంటాయి. ఏమీ లేని వాడు కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే అందులో ఉద్యోగం కానీ లేదంటే బిజినెస్ కానీ, సో ఇట్లా అన్ని వాళ్ళకి సడన్ గా కలిసి వస్తాయి. అంటే వారి జాతకంలో కానీ జ్యోతిషం పరంగా మనం చూసుకున్నట్లయితే ఏమన్నా ఇట్లాంటి మనకి మీరు చెప్పారు ఇందాక, భయంతో కొంతమంది చాలా భయపడుతుంటారు, చోరభీతి యోగం అలా భయపడుతున్నా కానీ వారి జాతకంలో ఈ యోగం ఉండడం వల్ల వారు ఇట్లా భయపడుతున్నారు అని చెప్పేసి, ఇంకొన్ని సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంటాయి అనేసి కూడా చెప్పారు. సో అలానే చాలా మందికి ఏంటంటే అన్ని సడన్ గా కలిసి వస్తాయి. మ్యారేజ్ ఈ సంవత్సరం నాకు అవ్వదు అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం కానీ, లేదంటే జాబ్ నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకు కూడా సడన్ గా జాబ్ రావడం కానీ, వాళ్ళు అందులో సెటిల్ అయిపోవడం కానీ, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని కలిసి వస్తుంటాయి అనమాట. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని కలిసి రావడం వల్ల కూడా ఆ జ్యోతిషం ప్రకారం అయితే వారి జాతకంలో ఏమైనా యోగాలు ఉంటాయా గురువు గారు? దీనికి కూడా ఒకటేంటంటే అమ్మా, ప్లానెట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే అన్ని కలిసి వస్తాయి. అంటే ఓన్ హౌసెస్ లో ప్లానెట్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి, అందులో డౌట్ లేదు. ఓన్ హౌసెస్ లో ఎన్ని ఎక్కువ ప్లానెట్స్ ఉంటే అంత బాగా కలిసి వస్తుంది, అంత ఫార్చ్యూన్ అవుతారు వాళ్ళు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఒక పర్టికులర్ అంశం మీద కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే చదువు, కొంతమందికి చదువు బాగా కలిసి వస్తుంది, లేదా భూమి వల్ల కలిసి వస్తుంది. అప్పుడు 4th హౌస్ లార్డ్ బాగుంటాడు, లేదా కుజుడు బాగుంటాడు, లేదా శుక్రుడు బాగుంటాడు, వాహనాల ద్వారా కలిసి వస్తుంది. మరి కొంతమందికి చదువు మీద పెద్దగా కలిసి రాదు, కానీ పెద్ద అయ్యాక ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టుకుని సెటిల్ అయిపోతాడు. అవును, కొంతమందికి చదువు అంత కలిసి రాదులే కానీ బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అట్లా ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో పాయింట్ నెంబర్ 1 ఎక్కువ ప్లానెట్స్ ఓన్ హౌసెస్ లో ఉన్నాయి, గుడ్ చార్ట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆ ఓన్ హౌసెస్ లో ఉన్న ప్లానెట్స్ ఎక్కడ పాప కత్తెరలో పడకుండా బాగున్నది, ఇంకా గుడ్, ఇంకా అందులో డౌట్ లేదు. ఇక ఇవి ఇలా ఉండగా ఒక్కొక్కసారి కొంతమంది స్పెసిఫిక్ గా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి మహాదశ ఆ పర్టికులర్ అంశాన్ని పాజిటివ్ చేసేలా ఉంటుంది. అంటే చిన్నప్పుడు చదువుకు సంబంధించిన మహాదశ బలంగా వస్తుంది చిన్నప్పుడు. గుడ్. చాలా మందికి ఏమవుతుంది అంటే చిన్నప్పుడు రాదు, చిన్నప్పుడు పనికి సంబంధించి వచ్చి ఇంట్లో పనికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, పెద్ద అయ్యాక చదువుకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు చాలా మంది చూడండి, పెద్ద అయ్యాక మళ్ళీ చదువుకుంటాడు, కొంతమందికి వయసు వచ్చాక చదువుకుంటారు. అట్లా అమలయోగం అనేది ఒకటి ఉంటుంది. అమలయోగం అది స్పెసిఫిక్ గా మీరు చేసే కెరియర్ ప్రొఫెషన్ సంబంధంగా ఉంటుంది. అంటే 10th హౌస్ బేస్డ్. 10th హౌస్ అంటే ప్రొఫెషన్, కెరియర్ సంబంధించిన విషయాలు చెప్పేది. ఈ అమలయోగంలో అంటే 10th హౌస్ లో మంచి గుడ్ ప్లానెట్స్ ఉండి అవి స్ట్రాంగ్ గా అంటే దానికి ఎటువంటి నెగటివ్ గా ఉండే గ్రహాల కలయిక కానీ కాంబినేషన్స్ కానీ రాలేదు అంటే గుడ్ మంచి ఇది ఉంది 10th హౌస్ లో ప్లానెట్. అది
బాగుంది కాబట్టి మీకు ఆ అమల యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక మంచి కెరియర్లో మంచి సెటిల్ అవుతారు వాళ్ళు. అయితే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఈ అమలయోగం ఉంటుంది కానీ పాపకత్తిరిలో ఉంటుంది, అలా పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః. ఇది గనక చేసుకోగలిగితే 10th హౌస్ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి. అంటే 10th హౌస్ వీక్ గా ఉంది. కొంతమంది అంటుంటారు ఏమిటో, నాకు ఇవాళ పొద్దున్న కూడా జాతకం చూసినప్పుడు అసలు ఉద్యోగంలో రెస్పెక్టే లేదండి అంటూ ఉంటారు. 10th హౌస్ బాగోపోతే ఏమవుతుందంటే ఉద్యోగం, మంచి ఉద్యోగం ఉన్న రెస్పెక్ట్ ఎవరెవరు. 10th హౌస్ బాగుంది విత్ రెస్పెక్ట్ విత్ జాబ్ రెండు ఉంటాయి. ఎందుకంటే పర్టికులర్ గా స్త్రీ పురుషుల్లో పురుషుడికి 10th హౌస్ ఎక్కువగా చూడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైతే ప్రొఫెషన్ చేస్తాడో అతను నార్మల్ ఒక మనిషి కలెక్టర్ అయ్యారు, అతను దేనివల్ల ఇదయ్యాడు, కలెక్టర్ అయినందుకు అతను మనం గుర్తిస్తున్నాం. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిది ఏమి లేదు, సీఎం అయ్యారు వెంటనే గుర్తింపు రాలే. అంటే ఏంటి, అతని పోస్ట్, అతని ప్రొఫెషనే అతను, రెండిటికి మర్యాద వస్తుంది అంతే కదా. అతని పోస్టే అతను కాబట్టి 10th హౌస్ ఈజ్ అతని పోస్ట్, అతని కెరియర్. ఈ 10వ స్థానం మీకు బలపడాలి అంటే లలితాసహస్రనామాలు ఫస్ట్ లైన్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అమలయోగం పరంగా దశమ స్థానం బలంగా ఉండాలి. దశమ స్థానం బలంగా ఉంది. ఒక్కోసారి మాకు జాతకాలు వచ్చినప్పుడు పిల్లలు ఈ జాతకాలు చూపిస్తుంటారు, ఏమండి ఇప్పుడు మా అబ్బాయి 7వ తరగతి అస్సలు పుస్తకం పట్టుకోవట్లే, ఏమవుతుందో మాకు బెంగ పట్టుకుందని అంటారు తల్లిదండ్రులు, చదవరు. ఇప్పుడు మేము చూసి 10th హౌస్ చూసి చెప్తాం, అమ్మా మీరు ఏం టెన్షన్ పడకండి, చదువు మీరు నెట్టుకుంటే వెళ్ళాలి, తప్పదు, పట్టుకోవాలి, చదువు నార్మల్ గా చదువుతాడు కానీ కెరియర్ విషయంలో అద్భుతంగా ఉందని చెప్తాం. అప్పుడు నిజంగానే వాళ్ళకి అరే కెరియర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఏం చదవడు. చాలా ఇళ్లలో చూడండి, అన్నదమ్ములు 2 ఉంటారు, ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు, వీడి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు అనుకుంటాం. చిన్న అబ్బాయి బాగా చదవడు, వీడి లైఫ్ అయిపోయింది, తండ్రి ఏం ప్లాన్ చేసుకుంటాడంటే వీడికి ఒక ఇల్లు రెంట్ వచ్చే ఇల్లు, లేకపోతే ఇంకోటి ఏదో సర్ది పెడదాం వీడికి, వీడు ఎట్లా చదవడు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, పెద్దోడు ఎట్లాగా మంచి చదువుకొని టాప్ అయిపోతాడు అనుకుంటాం. పెద్ద అయ్యేసరికి రివర్స్ అవుతుంది, బాగా చదువుకున్న వ్యక్తికి ఉద్యోగాలు రావు, ఏ చదువు లేని వ్యక్తి ఒక బిజినెస్ లోకి వెళ్ళి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఏదో సడన్ గా ఒక కంపెనీలోకి లేదా పార్ట్నర్షిప్ అనో అతను ఏదైనా ఒక కంపెనీకి ఎండీ అయిపోతాడు. అర్థం కాదు చూసేవాళ్ళు, కానీ చిన్నప్పుడు అసలు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాం, వీడు ఇలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది ఏంటి అనుకుంటాం. అందుకే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఒక జాతకం చూసినప్పుడు చదవటం లేదు అన్నప్పుడు చదువుకు సంబంధించిన రెమెడీ చేసుకుంటూ ఉద్యోగం ప్రొఫెషన్ బాగుంది, దశమం బాగుంది, అమలయోగం ఏర్పడింది, మంచి పొజిషన్ ఉంది, ఏం టెన్షన్ పడదు, చదువు ఒకటే సరిగ్గా టెన్షన్ పడదు. అలాగే కొంతమందికి ఏమవుతుంది, చదువు ఉండదు, ఉద్యోగం సరిగ్గా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం ఇంకోటి చెప్పాం, చదువు బాగుంటుంది కానీ ఎడ్యుకేషన్ మన ఉద్యోగం బాగోదు. అప్పుడు చదువుకునే సమయంలో నుంచే మనం ఏ ప్లానెట్స్ ఎఫెక్ట్ ద్వారా అది పాడైందో దానికి సంబంధించిన దానాలు ఇప్పిస్తుండాలి. చదివేటప్పుడే చిన్నప్పుడే ఈ అబ్బాయికి హయగ్రీవ స్తోత్రంతో పాటు ఈ లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ చదివిపిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేసేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ దోషం నల్లిఫై అయిపోతుంది, చదువుకి సార్థకత ఉంటుంది, అదర్వైజ్ సార్థకత ఉండదు. అర్థం కాదు తల్లిదండ్రులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఎంత ఇంటెలిజెంట్, ఎంత బాగా చదువుతాడు, ఉద్యోగం లేదేంటి, అర్థం కాదు. అబ్బాయికి అర్థం కాదు, సొసైటీని నిందిస్తూ ఉంటాడు, చదువుకున్న వాడికి రోజులు లేవు. సినిమాలో చూపిస్తుంటారు చూసారా, అసలు చదువుకునే వ్యక్తి కదా లేదు, రోజు లేదు, అడ్డంగా పోయేవాడికి అది ఇది, ఆ కన్ఫ్యూజన్ స్టేజ్, తల్లిదండ్రులు బాధపడే ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం మనకి ఎందుకు ఉందంటే వాట్ ఈస్ ఫ్యూచర్, నీకు ఫ్యూచర్ ఎలా ఉంది ముందు, దానికి నువ్వు తగ్గట్టుగా ఏం చేసుకోవాలి. ఏదో పెద్ద పెద్ద 100,000, 1,000 లక్షలు ఖర్చు పెట్టే చేయాల్సిన రూల్ లేదు. ఈ కలియుగం కలి సాధువు అంటారు, అంటే ఈ కలియుగంలో మీరు ఎంత చక్కగా ఒక నామం తీసుకొని చేయండి, 1-2 నిమిషాలు చేయలేరు, ఇంత పని ఉంటుంది మనకి, రోజు ఎన్ని గంటలు వేస్ట్ చేస్తూ కూడా ఉంటాం మనం ఒక్కోసారి, అందులో ఆ షార్ట్స్ ఈ షార్ట్స్ అని చూస్తూ 1-2 నిమిషాలు అరగంట మనం టైం స్పెండ్ చేయలేము ఆ రోజుకి. పోనీ ఒకటేసారి అరగంట సేపు స్పెండ్ చేయలేకపోయినా మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే హయగ్రీవ స్తోత్రము, లలితా సహస్రనామాలు ఫస్ట్ లైన్ నేర్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకంలో 10th హౌస్ పాడైనా వీళ్ళు పెద్ద అయ్యేసరికే ఈ అమ్మవారి శక్తితో అయిపోతుంది పని. అక్కడ అమ్మవారి శక్తి అంత గొప్పది. అది సో చూసారు కదా, ఇది యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమం. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.